మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఏమే శోభన నైట్ మల్లెపూలు ఎందుకు కడతారే? గజ్జలు కడితే మోతొస్తుందేమో. అవును, పెళ్లి కూతురు పాల గ్లాస్ తోనే ఎందుకు వస్తుంది? బ్రాండ్ గ్లాస్ తో వస్తే మత్తెక్కి మంచానికి అతుకుపోతాడేమోనని. అవునే, తెల్ల చీర ఎందుకు కట్టుకుంటుంది పెళ్లి కూతురు? నల్ల చీర కడితే కనిపెట్టలేరని. ఆగండి, ఏటారా తిప్పులాడి మా అప్పని చూడు, తీర్థంలో మా బావని చూడని తిప్పుకొని తిరగడమే కనపడుతుంది కానీ లోపల పనులు ఏవి అయ్యేటట్టు కనపడలేదు. ఇందుకే లోపల పనులు అయ్యే లేదా? అన్ని అయిపోయాయి అంకుల్, మీదే ఆలస్యం. ఏంటి నేనా? అదే మీ అల్లుడు గారిది. అయితే ఓకే, వెళ్ళండి. ఆడ సంగతి నేను చూసుకుంటా. దొరా నీ బతుకు చుప్పెట్టుపోయింది చూడు దొరా. ఏ రేతి నీ పెట్టతో బుచ్చుకులాటాడుతావో ఆ రాత్రి నీ బతుకు తెల్లారిపోతుందోరా. బాబు ఇలా దిగాలుగా కూర్చున్నావుట్రా నాయనా? అవతల అమ్మాయి రెడీ. నువ్వు కోడగిత్తల కాలు దువ్వాలే గాని ఇలా గుడ్డు పెట్టి పెట్టలాగా ముడుచు కూర్చుంటావేరా? నీకే ఆస్తి వచ్చిందని ఓహో సంబరపడిపోతున్నావు. నా బాధ ఎవరితో చెప్పుకోను. ఓహో, నువ్వింకా కోయడు చెప్పిందే మనసులో పెట్టుకున్నావు అన్నమాట. ఆ మాటలే నమ్మొద్దు, అదంతా బూటకవరా నాయనా. ఇదిగో ముందు నువ్వు యుద్ధానికి సిద్ధమైపో. వాళ్ళ సొంత గోల గోలని. ఏటల్లుడు, ఏటి ఇలా కూర్చుండిపోయావు? నా కొండ బంగారాన్ని నీ చేతిలో ఎట్టాను. ఏంటి కాల్చి కరగ తీసుకోవాలి కానీ కాలు తెగిన కోతిలాగా ఇలా దిగలపడిపోయి కూర్చోకూడదు. అవతల నా ముద్దులు కొండ నీకోసం సిద్ధంగా ఉంది. పిల్లని సుఖపెట్టు, నువ్వు సుఖపడు. తేడా వచ్చిందో నా ఆస్తి మొత్తం నాకు వాపస్ కొట్టు. ఏంటి అర్థమైందా? నా సంగతి తెలుసు కదా, జాగ్రత్త. తొందరగా వచ్చి 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 అంబ పలుకు జగదాంబ పలుకు, అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. చూడు నాయనా, నీ ముఖంలో ప్రేతకళ కనిపిస్తోంది. నువ్వు కట్టుకున్న భార్య నిన్ను మింగేసే రాక్షసి ఈ రోజే నిన్ను బోణీ కొట్టాలనుకుంటుంది. నువ్వు బ్రతికి బట్ట కట్టాలంటే ఈ రోజే ఇక్కడి నుంచి వెళ్ళిపో, పారిపో. ఇవి నేనంటున్న మాటలు కాదు. అంబ పలుకు జగదాంబ పలుకు, నడిపొట్టున నారాయణ పలుకు. పారిపో పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు, పారిపో. అంబ పలుకు జగదాంబ పలుకు. ఏమండి, ఏమండి ఆగండి. ఏమండి ఏమండి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? నాన్నగారు నాన్నగారు నాన్నగారు. ఏటి బంగారు కొండ? నాన్నగారు నాన్నగారు. ఏటైందమ్మా నా బంగారు కొండ? నాన్నగారు, ఆయన పారిపోయారు. ఎవరు తల్లి? పాడు. ఎవరైనా భర్త పేరు చెప్తారా ఏంటి? ఓసిన సిగ్గు బంగారం గాను. ఎందుకమ్మా సిగ్గు? ఇంతకీ ఏం జరిగిందో చెప్పు. ఆయన పారిపోయారు. ఎవరు అల్లుడా? ఆ? ఇదిగో శకుంతలమ్మా, నీకు ముందే చెప్పాను నా బంగారు కొండకి ఏదైనా అన్యాయం జరిగితే దుమ్ము లేపేస్తారని. అంచేత నీ కొడుకు ఎక్కడున్నా సరే పట్టి తీసుకొచ్చి ఆ మొదటి రాత్రి కాస్త జరిపించు. ఏంటి అర్థమైందా? అయింది. లేదా పెళ్లికి ముందు నేను రాసిచ్చిన దస్తావేజులు, పెళ్లికైన మొత్తం ఖర్చులు నువ్వు ఇక్కడ కక్కేయాల్సిందే. ఏంటి వింటున్నావా? లేదా నటీ సావిత్రిలో నటించేస్తున్నావా? అది కాదు అన్నయ్య గారు, మీరు తొందరపడకండి. మా వాడికి కొంచెం జాతకాలు పిచ్చి ఎక్కువ. అది నిజమని నమ్మి వాడు పారిపోయి ఉంటాడు. వాడు ఎక్కడున్నా సరే వాడికి నచ్చ చెప్పి నేను పట్టి తీసుకొస్తాను కదా, మీరేం భయపడకండి. విన్నావా? ధైర్యంగా ఉండాలా? అత్తయ్య, ఏమ్మా? ఆయన త్వరగా తీసుకొచ్చి నా గదిలో ఉంచుతారా? తప్పకుండా నా తల్లే. మొగుడంటే ఎంత ప్రేమో. నా కొండ బంగారం నీకేటే.
ఈ చెత్త కబుర్లకేం గానీ ముందు నీ కొడుకును పట్టుకునే ఆలోచన ఏదో చెయ్యి. అలాగే మీరు కూడా రండి అన్నయ్య. పిల్లనిచ్చుకున్నాను తప్పుద్దా? వస్తాను. సస్తానా? నువ్వుండు. నువ్వు దా. మావయ్య గారు బాగున్నారా? ఓహో రాజేశ్వరి, బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. ఈ అమ్మాయి ఎవరు? నా మనవరాలు, నీ తమ్ముడు కూతురమ్మా. చూసి 5-6 ఏళ్ళైంది. ఏమ్మా పావని, బాగున్నావా? చదువుకుంటున్నావా? వయసు వచ్చిన పిల్ల కదా, నేనే వద్దన్నానమ్మా. రండి మావయ్య, మీకు పావనికి బట్టలు తీసుకుందాం. వద్దులే అమ్మా, పావనికి బట్టలు తీసుకున్నాను. దాని బలవంతం మీద నేను కూడా తీసుకోక తప్పింది కాదు. అవును, నువ్వేంటి ఇలాగా? రేపు ఆయన వర్ధంతి కదా, ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా పేదవాళ్ళకి బట్టలు పెడదామని. ఆ, రండి మావయ్య, ఇంటికి వెళ్దాం. తర్వాత వస్తాలే అమ్మా. పదమ్మా. పావన్ని తీసుకుని ఓసారి ఇంటికి తప్పకుండా రండి మావయ్య. తప్పకుండా తీసుకొస్తాను. కాలం బాగుంటే పావని నా ఇంటి కోడలుగా నా ఇంట్లోనే ఉండేది. పదమ్మా. ఉంటాను మావయ్య. వెళ్ళొస్తామన్నయ్య. బిందెలాంటి బిందు మాధవి కూడా పెళ్ళైపోతోంది. నాకెప్పుడవుతుందో, మా బావ ఎప్పుడు కనిపిస్తాడో, నాకు పెళ్ళి ఎప్పుడవుతుందో. ఏంటి నీకు పెళ్లి చేసుకోవాలని లేదా? ఏ ఏదో ఫోటో చూస్తుండే. ఇంకెవరిది? వాళ్ళ బావది. ఏ పావని, చిన్న వయసులో మీ బావతో ఆడుకున్నావా లేదా? ఆడుకున్నాను. అయితే ఏం లేదు, ఆ ఫోటోలో ఉంది ఆడా మగో తెలియట్లేదు. ఎందుకే అంత కోపం? ఏం లేదు, ఈ ఫోటోలో అమ్మాయి మొహల్లా కనిపిస్తాను. చంపేస్తా మా బావ గురించి కామెంట్ చేస్తే. ఓర్నాయినోయ్, ఆ ఫోటో పట్టుకొని బావా బావా అని తపస్సు చేస్తుంది. ఎందుకీ మీ బావ ఉన్నట్ట ఏంటి అలా మాట్లాడుతున్నారు? తప్పకుండా నా బావ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు. నా మనసు చెప్తోంది. సర్లే పావని, మీ బావ అదే ఫోటోని బ్యాంకులో భద్రంగా దాచుకో, లేకపోతే ఏ గాలికో ఎగిరిపోగలడు. ఎవరో మన కోసం వెయిటింగ్ లో ఉందే. ఈ పిట్టను పట్టి బుట్టలో పెట్టేద్దాం పద. వాళ్ళమ్మో ఏంటిది? ఏటి తెగ సిగ్గుపడిపోతున్నావు? అలా బెల్లం కొట్టిన రాయిలో నుంచోపోతే సీటు ఖాళీయే, కూర్చోవచ్చు. ఇది కూడా ఖాళీనే. థ్యాంక్స్ వెరీ సో మచ్. మీరు ఇంకా శ్రీమతి కానీ కుమార్ లాగా ఉన్నారే. మీరు భలే క్యాచ్ చేస్తున్నారే. అంటే నాకు క్రికెట్ ఆడే అలవాటు ఉందిలేండి. అన్నట్టు ఇక్కడ అందరూ జంటగా ఉంటే మీరేంటి ఒంటరిగా? జంట కోసమే. ఆ జంట ప్లేస్ లో నేను ఎంటర్ అయిపోతాను, మీకు అభ్యంతరం లేకపోతే. అభ్యంతరం లేదు, కానీ ఈ కాణీలు అర్థం నాకు వర్కౌట్ కావండి. అసలు మీరు అలాగే ఉండండి, మీ గురించి కొంచెం చెప్పాలి. అడ్డే நீங்க ரொம்ப நல்லா அழகா ஐஸ்வர்யா மாதிரி இருக்கீங்களே. ఎక్కడ ఇరుక్కున్నారు? అది కాదండి, తమిళ్లో మీరు
నల్ల ఐశ్వర్యరాయ్ లాగా చాలా అందంగా ఉన్నారని చెప్తున్నాను అనమాట. అయినా ఆ అమ్మాయికి ఏంటండి ఏదో ఒక యాంగిల్ బాగుంటుంది. అదే మీరనుకోండి బ్యాక్ ఫ్రంట్ టాప్ బాటమ్ మిడ్ క్లోజ్ అన్ని యాంగిల్స్ లో అదుర్సు. అబ్బబ్బబ్బబ్బబ్బా పొగిడింది చాలు కానీ ఇప్పటి వరకు మీరు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి. మీరు మహేష్ బాబు ప్రభాస్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంత సీన్ లేదు, నేను చెప్పేదేనండి. మ్మ్. మరేమో మీకు కావాల్సినవి నా దగ్గర దొరుకుతాయి. మీ దగ్గర దొరుకుతాయా? ఆ, నాకు అర్థం కాలేదండి. విషయం అర్థం కాలేదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నా దగ్గర టీ టిఫిన్ హాఫ్ మీల్స్ ఫుల్ మీల్స్ అన్ని దొరుకుతాయి. ఓ అదా, అర్థమైంది. ఈ హోటల్ మీది అంతే కదా, ఇందులో పెద్ద చెప్పడానికి ఏముంది. అలాగైతే నాకు కొంచెం డిస్కౌంట్ ఇప్పిస్తారా? అయ్యో నీకు విషయం మళ్ళీ అర్థమైనట్లేదే. ఇక లాభం లేదు, ముక్కుసూటిగా చెప్పాల్సిందే. ఇప్పుడు చెప్పండి. టీకి 100, టిఫిన్కి 200, హాఫ్ మీల్స్ కి 300, ఫుల్ మీల్స్ కి 500. ఎవరండి ఏదో పెద్ద స్టార్ హోటల్ అంటే మాట్లాడుతున్నారు? ఇది ఆఫ్టర్ ఆల్ కాకా హోటలే కదా. ఇట్స్ టూ మచ్. స్టార్ హోటల్లో దొరకనివి నా దగ్గర దొరుకుతాయి. అంటే మీరే పెద్ద స్టార్ హోటలా? అయ్యో రామ, నాకు అర్థమైపోయింది, మీకేం చెప్పక్కర్లేదు. వామ్మో వాయో ఎంత గురువాయూరప్పనే, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నాడు బొందా. మీరు ఫుల్ నాన్ వెజిటేరియనా? అంతలోనే ఇంత బాగా అర్థమైందే, పైకొస్తా. రాను, పోతాను. నిన్ను గాని పెళ్లి చేసుకుంటే సూసైడ్ చేసుకున్నట్టే. పెళ్ళా? ఇదేదో మా అగ్రిమెంట్ లో లేదు. ఉండు, మా సార్ని అడిగి చెప్తా. ఆ, ఆ, నువ్వు అలాగే ఉండు. 1 2 3. ఏడీడు పిల్ల కాకి, ఈడేదో బొట్లో పడతాడనుకున్నానే. మళ్ళీ వేరే టికెట్ ఎత్తుకోవాల్సిందే. ఎక్కడున్నావు బావా? అందంగా ఉండే ఉంటావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు బావా? తొందరగా వచ్చేయ్. ఇంకా ఎంతకాలం అని ఎదురు చూడను. రా బావా.